నేను ఇండస్ట్రీకి వచ్చి 34 years అయింది. అందులో ఒక 7-8 years దాసరి నారాయణరావు గారి యూనిట్లో, అంటే బిగినింగ్ డేస్ నుంచి 8 years కెమెరా డిపార్ట్మెంట్లో దాసరి నారాయణరావు గారి దగ్గర ఉన్నాను నేను. అప్పుడే బాబుతో మజ్ను సినిమా నేను పరిచయం అవడం, ఆయనతో నేను కెమెరామెన్ చేస్తాను, పెద్ద కెమెరామెన్ చేస్తాను అని బాబు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. తర్వాత ఈ 34 సంవత్సరాల్లో ప్రతి January 1, ప్రతి May 4, దాసరి నారాయణరావు గారి బర్త్డే May 4, January 1 కొత్త సంవత్సరం. ఈ 2 రోజులే మాకు పండుగ. నేను ఎక్కడున్నా ఈ పర్టికులర్ 2 daysలో ఆయన దగ్గరికి వెళ్ళి January 1 100 రూపాయలు తీసుకుంటాను. ఆయన పుట్టినరోజుని ఆయన కాళ్ళకు దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఈ గ్యాప్లో నేను ఒక 55 సినిమాలు చేశాను. 56వ సినిమా డమరకం. నిన్న ఆయన నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావురా? బయట ఉన్నాను సార్, అర్జెంటుగా ఇంటికి రా. ఇంటికి వెళ్ళా. లేచి నించుని హార్ట్లీ కంగ్రాచులేషన్స్, సూపర్ డూపర్ హిట్ నీ డమరకం, చాలా బాగా చేసావు అని ఆయన మాట్లాడుతున్నా, ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన నుంచి నేను ఒక 15 అడుగుల దూరంలో చేతులు కట్టుకుని నించుంటా ఇప్పటికి, ఇవాళకి. నిన్న మాత్రం పక్కన కూర్చోబెట్టుకున్నారు, కాకుండా ఆయనతో పాటు ప్లేట్ పెట్టి భోజనం తినమన్నారు. ఈ 54 సినిమాలు 50 సినిమాలకి ఎప్పుడూ నాకు చెప్పలా. ఇందులో ఒక 7-8 సినిమాలు నేను ఆయనతోనే పనిచేశాను. ఎప్పుడు బాగా చేసేవారు అన్నారు తప్ప ఇంత బాగా అప్రిషియేట్ చేయలే. నాగార్జున గారిని ఆయన యాక్చువల్గా గోల్డెన్ స్పూన్, ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టకుండానే పనిచేసాను ఇంతకుముందు. ఈ సినిమాకి అలా కాదు. నాగార్జున గారిని అంటే ఆ కథ డిమాండ్స్, ఆయన ఫిజిక్స్ చూసిన తర్వాత ఆయన బాగా ఇబ్బంది పెట్టేశాం. దీంట్లో దుర్మార్గుడు, ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడు, విజయ్ మాస్టర్. సరే, మేము చాలా చిన్న దుర్మార్గులం, పెద్ద దుర్మార్గుడు శ్రీనివాసరెడ్డి. ఆయన తల్లకిందులుగా నీళ్ళలో పడేయడం ఏంటండి అసహ్యంగాను. హీరో ఇంట్రడక్షన్ చెప్పి ఆయన పైనుంచి 10 అడుగులు కాదు, 20 అడుగులు కాదు, 45 అడుగుల నుంచి, అది హై స్పీడ్ కెమెరా, 1000 frames కెమెరా, స్పీడ్గా రావాలి, మామూలుగా వస్తే బాగుండదు షాట్. అంత ఎత్తుని తప్పని పడేసాం. ఏమనలా, లోపల తిట్టారు నన్ను, పైకి ఏం మాట్లాడలా. సరే, ఇదే 7 acres కొత్త ఫ్లోర్, మేము ఓపెనింగ్ డమరకం, ప్రౌడ్లీ ఐ కెన్ సే 7 acresలో ఏసీ ఫ్లోర్లో ఫస్ట్ మా డమరకం సూపర్ డూపర్ హిట్. అనుష్క తెలుగు ఇండస్ట్రీకి ఒక వరం, ఒక అద్భుతం. నా జీవితంలో ఇలాంటి హీరోయిన్కి నేను చూడలేనేమో కూడా, అంత అద్భుతం. అండర్ వాటర్లో మిడ్ నైట్ ఈ అమ్మాయిని సినిమాలో సీక్వెన్స్, అందకాసడు ఈ అందగాడు హీరోయిన్ ఫస్ట్ టైం చూసే షాట్. ఈ అందగాడు చూసి ఈ రూపం ఇప్పుడు బాగానే ఉన్నాడు, రాక్షసుగా చూసాడు, కల్లోకి వస్తాడు, నేనే భయపడ్డా. నీళ్ళలోకి వెళ్ళి అమ్మాయిని చూడాలి, ఇతనికి స్విమ్మింగ్ రాదు, పెద్ద ఫోజు కొడతాడు. ఈవిడేమో యోగా క్లాస్ కదా, ఈవిడే అసలు నీళ్ళలోకి వెళ్ళినట్టు అలా ఉండిపోద్ది బొమ్మలాగా. ఎంతసేపటికి రాడే, ఈ అమ్మాయి నించుంటే ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఎంతసేపటికి రాడే అంటే కలవట్లేదు, పెద్ద పర్సనాలిటీ కదా. అదిగో ఒకసారి తనే చప్పలు లాక్కొచ్చి రాని మళ్ళీ నించుంది. అది సినిమాలో చూస్తే ఎంత అద్భుతం అంటే ఎక్స్ప్రెషన్స్. రవి లక్కీగా ఏంటంటే నా డైరెక్టర్స్ అందరూ బిగ్ స్లాట్ డైరెక్టర్స్. నేను పనిచేస్తుంటూ వెళ్తూ ఉంటాను, నేను నా డైరెక్టర్స్ బిగ్ స్లాట్లోకి వెళ్తూ ఉంటారు, నా అకౌంట్లో ఒక డైరెక్టర్ పడతాడు. అలాగా నాకు బిగ్ స్లాట్, నెక్స్ట్ బిగ్ స్లాట్ శ్రీనివాసరెడ్డి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.